నామ సంకీర్తన మధ్యలో చేస్తే ఒకవేళ సమయం దాటుతుందేమో అని మనసులో అనిపిస్తోంది. కానీ మీరు ఈ బృందావనం ఏర్పరిచారు, నామ సంకీర్తన చేయొద్దు అంటే ఎట్లా అంటే మీరు కాదు, నా మనసు చేయొద్దన్నా చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి వాతావరణం ఇక్కడ చేస్తుంటే ఈ ఏం చెట్టు, ఈ పొన్న చెట్టు పునాగ చెట్టు, నాకు ఈ చెట్టు పేరు తెలీదు, ఈ సువాసనలు అట్లా మన బృందావనాన్ని తీసుకెళ్లిపోతున్నాయి. ఇటు వేప చెట్టు, ఇటు మహానుభావులు, మంచి వాతావరణం, మంచి హృదయాలు, మంచి వీక్షణాలు, ఇటువంటి మంచి దైవిక శక్తి ఉన్న ప్లేస్ లో పాడి తీరాలి. ఎనీవే, ఇప్పుడు ఈ నెక్స్ట్ తరంగంలో కలయ కళ్యాణ అని నారాయణ అని నారాయణ తీర్థుల వారు చక్కటి తరంగం రాశారు. ఈ తరంగంలో విశేషం ఏంటంటే, ఆ తల్లి యశోద ఇంతవరకు ఈ చిన్న కృష్ణుడు ఇంకా తన చిన్న బిడ్డడు వీటి అల్లరి చేస్తున్నాడు, వాళ్ళు వచ్చి చాడీలు చెప్తున్నారు, వీళ్ళు ఇవన్నీ అనుకుంటోంది ఆవిడ. ఇంకా ఈ తరంగంలో కూడా ఆవిడ ఏమంటుందంటే, ఈ శ్రీమన్నారాయణమూర్తి జగత్పిత అయినటువంటి మహానుభావుడు శ్రీమన్నారాయణుడు మా బిడ్డని వచ్చి కాపాడు అని ఆ స్వామి యొక్క కరుణని, ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని బిడ్డకి కోరుతోంది తల్లి యశోద. నారాయణ తీర్థుల వారి తరంగం ద్వారా ఒక్కసారి మనం కూడా స్వామివారి కృపని, మనందరికీ సౌభాగ్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇమ్మని కోరుదాం. కలయ కళ్యాణాన్ని, శుభాల్ని ఇమ్మని నారాయణుని కోరుతున్నాం. ఈ తరంగంలో చిన్న తరంగం. In this tarangam, Mother Yashoda invokes the grace of the Lord Narayana because she does not know that Narayana himself is playing with her. Here Narayana Tirtha invokes the grace of Narayana for all of us through this tarangam. This is set to Aditalam in Rag Desh. Sasankachakram Sakiritakundalam Sapitavastram Sapitavastram Sarasiruhekshanam Saharavakshaspalasobhi kaustubam Saharavakshaspalasobhi kaustubam Namami Vishnu Namami Chaturbhujam Vishnu Namami Vishnu Sirasa Chaturbhujam Kalaya Kalyanani Narayana Kalaya Kalyanani Narayana Balabhadra Varajaya Narayana Balabhadra Varajaya Narayana Kalaya Kalyanani Narayana Balabhadra Varajaya Narayana Kalaya Kalyanani Narayana Sarasi Janayana Sakala Lokahitaya Sarasi Janayana Sakala Lokahitaya Lara Loka Sambhavaya Narayana Sarasi Janayana Sakala Lokahitaya Lara Loka Sambhavaya Narayana Saradindu Vananaya Sagaman Madhya
मणिभूषिताय कविजननायकाय नारायणाय वल्लभराय नवमणिभूषिताय कविजननायकाय नारायणाय अवनीवल्लभाय आदित्यवत्सलाय नारायण नारायण जय जय गोविंद हरे नारायण नारायण जय जय गोविंद हरे राम कृष्ण गोविंद नारायण कृष्ण गोविंद नारायण कृष्ण रम गोविंद नारायण नवनीत चोरा हरि नारायण नवनीत चोरा हरे नारायण भक्त वत्सल हरि नारायण भागवत प्रिय नारायण శ్రీమన్నారాయణ భగవానికి మనకి సమయం చాలా తక్కువ ఇస్తాడు భగవంతుడు. దేనికి? నిన్ననే నేను ఒక ఈమెయిల్ వచ్చింది చదివాను. మనకి ఏదన్నా మంచి పని చేద్దామంటే రేపటి నుంచి చేద్దామండి అంటుంటాట మనిషి. గుడికి వెళ్దామండి, లేదండి ఇవాళ నేను అక్కడ ఒక మీటింగ్కి అంటాట మనిషి. ఇట్లానే ప్రతి కార్యంలో ఏదన్నా భగవత్పరంగా మంచి పరంగా ఆరోగ్యపరంగా ఉన్నట్టయితే రేపు అంటాట. లేకపోతే మనం ఏదన్నా బాతాఖాని కానీ చిట్ చాటింగ్ కానీ వేరే దానికి కానీ అంటే పర్లేదు మనం అది రేపు చేసుకోవచ్చు, వాళ్ళు ఇది ముఖ్యం వెళ్ళిపోదాం అంటాట. అట్లానే ఎందుకంటే మంచిని మనం వెతకటానికి కష్టపడి వెతకాలి, అప్పుడు మంచి మనతో ఉంటుంది. కాబట్టి ఇవాళ మనకి టైం కూడా ఈ నిర్వాహకులు కొంచెం నిర్దేశించి 1 గంటన్నరలో చేద్దామండి అన్నారు. ఎందుకంటే ఆ గంటన్నరలో మనం చాలా ఆనందిద్దాం, నారాయణ తీర్థుల వారి తరంగాల్ని మనసారా చూరగొందాం అన్నారు. ఆ లెటర్ హెడ్ మీద నేను చూశాను, తెలుగు లిటరేచర్ని వీళ్ళు అభివృద్ధి చేయడానికి చాలా తోడ్పడుతున్నారని. అందుకని నాకేమనిపించిందంటే నారాయణ తీర్థుల వారి ఒక తరంగంలో కొంచెం, అందుకనే అన్నమాచార్యుల వారిని కూడా తీసుకొచ్చాం. అక్కడ పోతన గారి పద్యం జోడిస్తే ఎట్లా ఉంటుందో చూస్తూ నారాయణ తీర్థుల వారి ఒక వైశిష్ట్యమైన చాలా విశేషం కలిగిన తరంగం ఇది. వేదాద్రి అని ఇక్కడ మనకి జగ్గయ్యపేట దగ్గర ఉంది. ఆ వేదాద్రి దగ్గర కృష్ణకి విశేషం ఏంటంటే ఆ కృష్ణ ఉత్తరవాహిని. అట్లా ఉత్తరవాహిని కృష్ణ చాలా విశేషం. అందున అక్కడ నారాయణ తీర్థుల వారు వారి అత్తవారింటికి వెళ్తుంటే మార్గ మధ్యంలో సడన్ గా ప్రవాహం రావడం, ఆ ప్రవాహంలో వారు ఆపత్సన్యాసం తీసుకోవటం, ఆ ఆపత్సన్యాసం తీసుకోగానే ప్రవాహం తక్కువ కావటం, వారు ఆ ఇంటికి వెళ్ళటం, సన్యాసం స్వీకరించారు కాబట్టి అక్కడ ముచుకుంద గుహ అని ఒకటి ఉంది నారాయణ తీర్థుల వారి ఆ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి పైన. అక్కడ వారు తపస్సు చేయటం ఇత్యాదులంతా చరిత్ర కథ జరిగింది. కానీ విశేషం ఏంటంటే ఇప్పుడు కూడా నేను ఆ గుళ్ళో చూశాను, ఎవరికన్నా మెంటల్ డిజార్డర్స్ ఉంటే వాళ్ళకి వేరే రుగ్మతలు కూడా ఉంటే అక్కడ నిద్ర చేస్తారు చాలా మంది. ఆ క్షేత్రంలో ఉన్న స్వామివారి పేరు యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు.
ఆయన మీద రాసింది ఒకటే ఒక తరంగం నారాయణ తీర్థుల వారు, వేదాద్రి శిఖర నృసింహం ఆకలయామి అని. ఈ నరసింహస్వామిని సాయంత్రం ఎందుకు తలుచుకుంటున్నాం మనం అంటే, మనం కావాలంటే తలుచుకోలేము, ఆయనగా ఇవ్వాలి. సాయంకాలం వేళ సదాశివుణ్ణి నరసింహస్వామిని తలుచుకున్న వాళ్ళకి నిద్రలో మనకి భయాలు రాకుండా ఉంటాయి, వాళ్ళకి ఆరోగ్యం దృఢంగా ఉంటుంది అని పెద్దలు చెప్పున్నారు. మనం అనుకోకుండా స్వామివారు మనకి సంకీర్తనకి సమయం ఇచ్చారు. సాయంత్రం నరసింహస్వామిని తలుచుకోమని నారాయణ తీర్థులు వారు నిర్దేశించారు. కాబట్టి ఆ నరసింహస్వామిని తలుచుకుందాం. దీంట్లో ఒక చరణం ఉంది, ఇది 5 చరణాలు తరంగం, కానీ చేస్తే ఎక్కువ టైం అవుతుంది కాబట్టి 2 చరణాలు చేస్తాను. దీంట్లో ఒక చరణంలో పరభావ భావన దృఢబంధ హరం అఖిల సురవైరి దళ నఖర నఖరం, ఆ గోళ్లతోటి ఆ హిరణ్యకశిపుణ్ణి అట్లా చీల్చాట. దీనికి పౌరాణికులు చాలా మంది చాలా చాలా విధాలుగా చెప్తారు. ఆ హిరణ్యకశిపుణ్ణి ఎందుకు అట్లా చీల్చాడరా అంటే ప్రహ్లాదుడి సంబంధం ఏదన్నా ఉందేమో చూద్దామనిట. ఆ ప్రహ్లాదుడి యొక్క భక్తి ఎటువంటిదంటే, ది అన్ఫ్లించింగ్ ఫెయిత్ ఆఫ్ దట్ స్మాల్ బాయ్, ది లార్డ్ వాస్ టు బీ ప్రెసెంట్, ఆమ్ని ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఆ హిరణ్యకశిపుడు ఎక్కడ అడుగుతాడో అక్కడి నుంచి రావాలి అని స్వామి హ్యాడ్ టు మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్. ఎక్కడి నుంచి మేనిఫెస్ట్ కావాలో ఆయన కూడా సర్వాంతర్యామి అయిపోయి ఉండవలసి వచ్చిందిట. అంతటి భక్తి అన్నమాట ప్రహ్లాదుడిది. ఎందుకంటే ప్రహ్లాదుడి వాక్కు ఇందుగలడు అందులేడని సందేహము వలదు అని తండ్రితో చెప్పబోతున్నాడు. కాబట్టి మా భక్తుడి వాక్కు అబద్ధం కాకూడదు అని ఆ స్వామివారు మహావిష్ణువు ఆయన ప్రతి అణువులోనూ ఉన్నారట. వాళ్ళు జస్ట్ థింక్ ఆఫ్ నరసింహస్వామి, మనకు గగురుపాటు వస్తుందన్నమాట. అటువంటి మహామూర్తి ఆ స్వామి. ఒక్కసారి సాయం వేళలో మనం అందరం తలుచుకుందాం. మనందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు అందరికీ ఇవ్వాలని కోరుతూ నారాయణ తీర్థుల వారి తరంగం ద్వారా తలుచుకుంటూ, దాంట్లో ఇంకా చిన్న ఇతివృత్తం ఒకటి ఉంది. క్షీర గంభీర వారిధి మదన సంజాత వరలక్ష్మి కౌస్తుభోల్లాసం, ఆ మహానుభావుడు తర్వాత ఇంకొక చిన్న ఇతివృత్తం రాశారు దీంట్లో. ఆ క్షీరసాగర మథనాన్ని చేస్తుంటే దాంట్లో కామధేనువు, కల్పవృక్షం, హాలాహలం ఇత్యాదులన్నీ వచ్చాయి. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మి అక్కడ ఉద్భవిస్తే ఆయన శ్రీమన్నారాయణ స్వీకరించాడని నారాయణ తీర్థుల వారు చాలా చక్కగా రాశారు. ఈ ప్రహ్లాద చరిత్రం, క్షీరసాగర మథనం, ఈ 2 చిన్నగా ఇతివృత్తాలు చూస్తూ మనం ఒక్కసారి పోతన గారు 2 పద్యాలు వింటూ ఇది ఒక తరంగం చేద్దాం. తర్వాత చిన్న తరంగం పాడి మనం మంగళం పాడదాం. ఎవరు సమయాతీతం అవుతుందని వెళ్ళకండి, చాలా తొందరగానే ముగిద్దాం. మనం భగవద్భక్తి ఎక్కడ చేస్తుంటామో, భగవంతుడిని ఒక్కసారైనా కృష్ణ అని తలుచుకోగలుగుతామో, అక్కడ మనకి రైట్ కెమిస్ట్రీ, పాజిటివ్ కెమిస్ట్రీ నడుస్తూ ఉంటుంది. మనలో తెలియకుండా మనలో రుగ్మతలన్నీ మాయమైపోతూ ఉంటాయి. మనం ఇంటికి వెళ్ళి ఒక్కసారి చూసుకుంటే, ఇది నేను నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి ఆలకించండి. ఇంటికి వెళ్ళి ఒక్కసారి మీ ముఖార విందాలు చూసుకోండి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అద్దంలో చూసుకున్న ముఖం కంటే 100 రెట్లు వైవిధ్యం ఉంటుంది డెఫినెట్ గా. ఇది నేను ఎప్పుడు భజన కాగానే ఇంటికెళ్ళి చూసుకుంటాను. మనం నార్మల్ వాళ్ళం, కానీ సంకీర్తన చేసి ఇంటికెళ్ళి చూస్తే మనలో దేర్ విల్ బి సో మచ్ పాజిటివ్ వైబ్రేషన్. మన ఇంట్లో మాట్లాడే వాళ్ళ తీరులో కూడా మార్పు ఉంటుంది. ఇంటికి వెళ్ళంగానే అన్ని వి జస్ట్ అండర్స్టాండ్, ఈ వస్తువు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఎందుకు ఉంది, ఆల్ రైట్, ఇక్కడ ఉన్నా పర్లేదు, ఇక్కడ ఉన్నా పర్లేదు, ఇట్లా సర్దుకుంటుంది మనసు అన్నమాట ప్రతి విషయంలో. అటువంటి పాజిటివ్ సిగ్నల్స్ అన్ని సంకీర్తన ద్వారా వస్తాయి. చిన్న చిన్న విషయాలు మనం అనలైజ్ చేస్తే చాలా ఆనందిస్తాం. ఒక్కసారి నరసింహస్వామిని ఆ క్షీరసాగర్ మథనాన్ని చూసొచ్చి స్వామిని మనల్ని కాపాడమని కోరుకుంటూ ఆయన కుక్షిలో ఉండే అందరికీ మంగళం కలగాలని ప్రార్థిద్దాం.